వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్. మనం ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ మనం ప్రతి సంవత్సరం అంటే 9 సంవత్సరాలుగా ఈ సేవా భారతి అనే సంస్థ చాలా అత్యద్భుతంగా ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తూ ఎక్కడో 4-5,000 ఇనిషియల్గా ఐ థింక్ ఫస్ట్ ఉండే ఈరోజు ఆల్రెడీ 10,000 పార్టిసిపెంట్స్ పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే అంత దీనికి ప్రాముఖ్యత విశిష్టత తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే దీనికి ముఖ్య ఒక ఉద్దేశం రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. అంటే మన మోడీ గారు చెప్పినట్టు బేటీ పడావ్ బేటీ బచావ్ అన్న మేబీ ఆ ఉద్దేశంతో చేస్తుంటారు. అఫ్కోర్స్ ఈ కార్యక్రమం మోడీ గారు చెప్పకుండా స్టార్ట్ అయింది, అది సత్యం. ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని గమనించి మేము గత 6 సంవత్సరాలుగా అంటే ఇది 7వ సంవత్సరం మనం ఫ్రీడమ్ ఆయిల్ కూడా మనం ఒక సామాజిక బాధ్యతతోటి ఈ అసోసియేషన్ అంటే ఈ కిషోరి వికాస్ కేంద్ర అనే సంస్థ అఫ్కోర్స్ సేవా భారతి అనే సంస్థతో మనం కలిసి మనం ఆర్థికంగా సహాయం చేస్తూ దాన్ని మనం ప్రాముఖ్యతలోకి ఇంకా తీసుకొచ్చాము. వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అఫ్కోర్స్ అది వాళ్ళకే వదిలేద్దాం చెప్పడానికి. ఇటువంటి కార్యక్రమానికి మేము ఆర్థికంగా సహాయం చేయడానికి చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. I am director with Global Data. So we have been long associated with Seva Bharati. It's been close to 8 years now, and I think it's a great cause, Run for a Girl Child. Since almost 8 years now, we've been participating in this run. This year we've had 1,000 plus registrations from our company. So a great response and engagement that we have received from all the employees. Of course, all thanks to Prasanna. He is the man behind our CSR initiative. Apart from this, we've also been engaged very strongly with Seva Bharati for their hospital project, especially the OT development. And we've also been supporting them on the 70 plus Kishori centers. And the GDA program, I think it's a great program, ma'am. I mean, very well done to all of you for this initiative. So a great initiative again by Seva Bharati for upskilling women and giving them opportunities. So of course, you know, these kind of runs to raise fund for women, for girl child is one thing, but getting them ready to join the workforce and sustain throughout their lives is a great cause and a great initiative. So congratulations and great job, ma'am. Thank you so much for having us as part of this great initiative. Thank you. It's always a pleasure. This is continuously being contributing to this cause, and this is, I think, almost the 6th year we are contributing. More about about the event. It is a cause which really drives us and makes us happy to be a part of it. I always take, and the best part is that the kind of the contribution comes from the volunteers of Seva Bharati, and the kind of management they do. It's praiseworthy. Even those professional people can't manage that kind of management of the event happens, and I really applaud the work for the cause and the volunteers' participation and their dedication to the cause. Thank you. వృత్తిరీత్యా నేను దంతవైద్యురాలిని. గత 7 సంవత్సరాలుగా సేవా భారతితో కలిసి పనిచేసే భాగ్యం నాకు కలిగింది. మీరు ఇప్పుడు వింటున్న కార్యక్రమము రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అండి. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అంటే మనకి ఆ సెంటెన్స్లోనే మనకు అర్థం వస్తుంది, పాప కోసం పరుగు అని. ఏమిటి ఈ ప్రత్యేకమైన పరుగు అంటే సేవా భారతి వివిధ రంగాలలో అంటే సమాజంలో ఉన్న అవసరాలను బట్టి వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మనందరూ నమ్ముతాం పిల్లలు ప్రత్యేకించి బాలికలకి మనము మంచి విద్య ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మంచి స్వావలంబన రావాలని, సమాజంలో వాళ్ళ పాత్ర ఇంకా మెరుగుపరచాలని మనందరం నమ్మే నిజం. ఇదే నిజాన్ని సేవా భారతి ముందుకు తీసుకెళ్తూ కిషోరి వికాస్ కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఈ కిషోరి వికాస్ కార్యక్రమం ఏంటంటే మనము కిషోరీలు అంటే తెలుసు మనకి, అంటే 5వ తరగతి వయసు నుంచి 10వ తరగతి పిల్లల దాకాను వీళ్ళని ప్రత్యేకించి మనం చదువులో ప్రోత్సహించడం కానివ్వండి, ఆరోగ్యంలో ప్రోత్సహించడం కానివ్వండి, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటుంబానికి కూడా ఒక ఆధారంగా తయారయ్యే కార్యక్రమం మనము ఈ కిషోరి వికాస్ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఈ కిషోరి వికాస్ కార్యక్రమం అంటే మొదటగా మనం మొదలుపెట్టింది ఏంటంటే
ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్ అంటాం మనం. ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్ అంటే మనకు తెలుసండి, మనం బస్తీలు ఎలా ఉంటారు. మన హైదరాబాద్ నగరంలో, ఇన్ అండ్ అవుట్ తెలంగాణలో వందల కొద్ది బస్తీలు ఉంటాయి. సేవాభారతి 300 బస్తీలకు మన సేవా కార్యక్రమం నడుస్తుంది. వాటిని సేవా బస్తీలు అని చెప్పుకుంటాం మేము. ఈ సేవా బస్తీలలో మనం ఏం చేస్తామంటే, స్కూల్ మనకు తెలిసిందే. ఒకప్పుడు అంటే మనము 1989లో సేవాభారతి మొదలైన ఈ కిషోర్ వికాస్ కార్యక్రమం మొదలై ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మొదటగా మనం ఎందుకు ఈ ప్రత్యేకించి బాలికల మీద మనం శ్రద్ధ పెట్టే అవసరం దొరికిందంటే, ఈ బస్తీల్లో ఏమంటారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడాను రోజు కూలీకి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని అతి కష్టం మీద స్కూల్కి పంపించినా కానీ 2, 3, 4 తరగతులకు మించి చదివేవారు కాదు. 80% స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. సో ఇటువంటి సమస్యను మనము మన బస్తీలలో అడ్రస్ చేస్తే తప్ప నుంచి బాలికలకి సాధికారత సాధ్యపడదు అని నమ్మి మాలాంటి వాలర్స్ అందరూ సేవాభారతిలో కలిసి బస్తీలలో పనిచేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు 300 బస్తీలలోనూ 33 జిల్లాలలో కూడా సేవాభారతి కిషోర్ వికాస్ కార్యక్రమం నడుపుతుంది. ఈ ఆఫ్టర్ స్కూల్ దాంతో అంటే పిల్లలకి ఏం చేస్తాం, మన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు చదువు కంటిన్యూ చేయలేకపోతున్నారండి అంటే, తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి దిశ చెప్పే వాళ్ళు ఉండరండి, వాళ్ళకి అవగాహన ఉండదు. మనం ఏం చేస్తామంటే అదే కాలనీలో, అదే బస్తీలో ఉన్న చదువుకున్న పిల్లల్ని మనం ఎంపిక చేసి, ఆ పిల్లలు ఏం చేస్తారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానీ చదువుకున్న ఆడపిల్లలు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్న పిల్లలందరినీ ఒక దగ్గర చేసి, వీలైతే ఏంటి ఒకరి ఇంట్లోనో లేదా ఎవరైతే వాలంటీర్గా పనిచేస్తారో వాళ్ళ ఇంట్లోనో దగ్గరున్న కమ్యూనిటీ హాల్లోనూ ఆ పిల్లల్ని పోగేసి, అంటే మెడల్స్ కూడా మనం పార్టిసిపేట్స్కి అందరికీ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనం వీరికి ఒక రోజు ముందుగానే వీటిని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా ఇంకొక కార్యక్రమాన్ని, ఎందుకంటే సేవాభారతి ఎప్పుడు కూడా సమాజ హితం కోరుతుంది కాబట్టి, ఫిబ్రవరి 1న అదే గచ్చిబౌలి స్టేడియంలోనే ఈ బిగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని ఉడానోత్సవం అనే ఒక కార్యక్రమం ద్వారా చేస్తున్నామండి. ఉడానోత్సవంలో ఏంటంటే, మన ఎవరైతే లోకల్లో మన టాలెంట్ ఉందో, వస్తువులు తయారీ, ఆవు పేడతోని ప్రమిదలు తయారు చేయడము, ధూప్ స్టిక్స్ తయారు చేయడము, ఇలాంటి వస్తువులు కూడా నేర్పిస్తుంటాము. పేపర్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తుంటాము. తర్వాత సంస్కారం విషయంలో పెద్దల్ని గౌరవించడము, గురువుల్ని గౌరవించడం, ఇట్లాంటి విషయాలన్నీ చెప్తుంటాము. 2004లో 11 కేంద్రాలతో ప్రారంభమైన ఈ కిషోర్ వికాస్ ఇవాళ 300 కేంద్రాలతో నడుస్తుంది అంటే కారణము ఇలాంటి స్పాన్సర్సే. వీళ్ళందరి సహకారం వల్లనే ఇవాళ 10,000 మంది పిల్లలు చదువుకోగలుగుతున్నారు. ప్రారంభంలో 100 మంది 150 మంది పిల్లలు చదువుకునేది, ఇప్పుడు 10,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. Able to increase our centers to 300 so far without the support of our sponsors. Our the major sponsors are Freedom Oil, Global Data, Paltech. Apart from this, we have Infosys, BDL, Mint, then we have Procter & Gamble. So many companies are supporting us, and with their sponsorship, we are able to support our girls and educate them and make them self-reliant completely. So we thank all our sponsors once again, and we hope everybody, all of you, please come and participate in the run on February 2nd at Gachibowli Stadium. We are having 21K, 10K and 5K runs. And on the previous day, February 1st, we would be distributing the t-shirts as well as the bibs in a function called Udan Utsav. It's a fest wherein we are encouraging, we are promoting local cuisine, the culture of Telangana, as well as various handicrafts, handcrafted treasures. So kindly attend the same, come with your family and enjoy the fest. Thank you.